కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఇలా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నారు అని అంటే, వీరందరూ సహోదరులు. ఒకసారి 12వ వచనం చదువుతాను చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను అన్నాడు. కాబట్టి పరిశుద్ధులు సహోదరులు. సహోదరుల మధ్యన సహోదరులు ఎవడైనా ఒకడు తనకు హాని చేశానని ఒకడు అనుకుంటే అన్నాడు. వీరు ప్రభు రక్తంలో కడగబడినవారు. మొదటి వచనం నుంచి 3వ అధ్యాయం, కొలస్సీ పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. కాబట్టి క్రీస్తుతో కూడా లేపబడ్డామంటే ప్రభునందు విశ్వాసం ఉంచి తమ యొక్క గత పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన వారైతే వారు ఎలా జీవించాలంటే 10వ వచనంలో, ఒకరితో కూడా అబద్ధం ఆడకుడి, ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు అన్నాడు. కాబట్టి క్రీస్తులో జన్మించిన ప్రతి వారు నవీన స్వభావమును ధరించుకోవాలి అన్నాడు. నవీన స్వభావం ధరించుకోవాలి. ఒకవేళ అలా ధరించుకున్న తర్వాత సహోదరుల మధ్యన ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే సమస్యలు కానీ ఏదైనా సంభవించినప్పుడు, హాని చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఎలా ప్రతిస్పందించాలి అనే సంగతి మాట్లాడు. ఒకసారి నేను మరోసారి చదువుతాను, ఒకసారి గమనించండి. 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడు అన్నాడు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, నిజానికి ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వాళ్ళు హాని చేసుకునే అవకాశం ఉందా? అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ హాని చేసుకుంటారా? కొట్టుకుంటారు. హాని చేసుకుంటారా? చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే, ప్రత్యేకంగా ఏదన్నా పాత కక్షలు ఏమైనా ఉంటే, భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ఆస్తిపాస్తులకు సంబంధించిన ఏమైనా దురాశ ఉంటే, నాకే మొత్తం కావాలి అన్నప్పుడు హాని చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సొంత కుటుంబంలో అయినా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య జరిగే అవకాశం ఉంది. కానీ అది లోకం. ఇప్పుడు ప్రభు నుండి మాట్లాడాడు. ఎవడైనా ఒకడు తనకు హాని చేశారని ఒకడు అనుకోని ఎడల అన్నాడు. అసలు సహోదరుడు మరొక సహోదరుడికి ఎలా హాని చేస్తాడు? ఎలా హాని చేస్తాడు? ఈ సంగతి ఆలోచించేద్దాం. నిజానికి ప్రభునందు ప్రవేశించిన వారు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కాదు, ఒక గ్రామానికి సంబంధించిన వారు కాదు, ఒకే భాష మాట్లాడేవారు కాదు, ఒకే జాతి మనుషులు కాదు. ప్రభువుని అంగీకరించిన మనుషులు ఒక వర్గానికి చెందినవారు కాదు. 11వ వచనంలో ఒకసారి, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. ఎవరెవరు? గ్రీసు దేశస్థుడని యూదుడని, అన్యుడని యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదం లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు అన్నాడు. కాబట్టి ప్రభువును అంగీకరించిన వారు ఎవరెవరు ఉన్నారు అనంటే,
ఒక అన్యుడు ఉన్నాడు, యూదుడున్నాడు. వీరిద్దరికి పడదు. యూదుడు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో నుంచి ఇలా రాయబడింది. డైరెక్ట్ గా చదివేస్తాను. 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. అంటే వాగ్దానాలు వారివే, దత్తపుత్రత్వం వారివే, నిబంధన వారికే, ధర్మశాస్త్రం వారికే. శరీర ప్రకారంగా ఆలోచన చేస్తే ప్రభువు యేసు కూడా వారికి సంబంధించిన వాడే. అంతేకాదు దేవుడు కూడా వారికి సంబంధించిన వాడే. గలతీ పత్రికలో 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఉంటుంది గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు అన్నాడు. కాబట్టి యూదులకు లేకపోతే ఇశ్రాయేలులకు దేవుడున్నారు, వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, దత్తపుత్రత్వం ఉంది, అంతేకాకుండా అర్పణలు అర్పించే భాగ్యం, ఇలా అనేక ప్రాముఖ్యమైన సంగతులన్నీ యూదులకు సంబంధించింది. అందులో మరొక జనాంగము గ్రీసు దేశస్థులు, అన్యులు. వీరు దేవుడు లేనివారు అన్నాడు. ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయం, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం ఇలా రాయబడింది. సున్నతి లేని వారు దేవుడు లేనివారు. 11వ వచనంలో సున్నతి లేని వారు. 12వ వచనంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది అన్నాడు. కాబట్టి సున్నతి లేనివారు, నిబంధన లేనివారు, పరదేశులు, నిరీక్షణ లేనివారు, క్రీస్తు ప్రభుకి అన్యులకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టినన్నాడు. దేవుడు లేనివారు. అంతేకాదు వీరి యొక్క అలవాట్లు వేరు, వీరి యొక్క ఆహార నియమాలు వేరు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 12వ వచనం 11వ వచనం చదువుతాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనంలో, ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా అన్నాడు. కాబట్టి నిషిద్ధమైనవి అనంటే యూదులు తినకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని యూదులు తినకూడని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా అన్యులు తినేసేవారు. 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనంలో నుంచి ఇలా రాయబడింది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం నుంచి. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమున అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపుల అభిప్రాయం అన్నాడు. 28వ వచనంలో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు తినే ఆహార పదార్థాలు కావచ్చు, యూదులు
అన్యులు తినే ఆహార పదార్థాలు కావచ్చు, వ్యత్యాసాలు ఉన్నాయి. 2 జనాంగాలు, 2 ఆహార నియమాలు, వాగ్దానాలు లేదు వీరికి, వారికేమో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు వాగ్దానం ఉన్నవాడు, నిరీక్షణ కలిగిన వాడు యూదుడు క్రీస్తులో ప్రవేశించేశాడు. అసలు దేవుడే లేని మనిషి, వాగ్దాన నిబంధన లేని మనిషి, సున్నతి పొందని మనిషి, ధర్మశాస్త్రం పొందుకొని మనిషి ప్రభునందు విశ్వాసం ఉంచి వచ్చేసాడు సంఘంలో. వీరిలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, శిథీనుడని లేదు అన్నాడు. ఇలా అందరూ అనేక జాతుల నుంచి వచ్చేసారు. అనేక జాతుల నుంచి అనంటే మనం అనేకసార్లు చదువుకున్నట్టు ఒకే భాషకు చెందినవారు కాదు, ఆయా జాతులు, ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ ప్రభువులోనికి వచ్చేసారు. అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత వీరిప్పుడు నవీన స్వభావమును ఎవరెవరైతే ధరించుకోరో, నవీన స్వభావం అంటే పాత స్వభావము ఎవరైతే విడిచిపెట్టకుండా దాన్ని దాచిపెట్టి నవీన స్వభావమును ధరించుకున్నట్టుగా నటించే మనుషులు ఎవరైతే ఉన్నారో వీరు సహోదరులకు హాని చేసే అవకాశం ఉంది. అందువలన మరోసారి చదువుతాను. కొలసి పత్రిక 3:17 కొలసి 3:17-13 ఎవడైనను తనకు హాని చేస్తారని ఒకడు అనుకుని ఎడల, ఒకడు అనుకుంటే, ఎవడైనా ఒకడు తనకు హాని చేసినని అనుకుంటే అన్నాడు. నిజానికి సహోదరుడు ఎవరు కూడా తన తోటి సహోదరునికి హాని చేయడు. తన తోటి సహోదరునికి హాని చేయడు. ఏ సహోదరుడు కూడా హాని చేయడు. ఎవరు హాని చేస్తారంటే కొరింథీ 2:11 కొరింథీయులకు రాసిన 2:11 నుంచి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2:11 నుంచి అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని అన్నాడు. కాబట్టి సహోదరుల వల్ల హాని జరగదు, కపట సహోదరుల వల్ల హాని జరుగుద్ది. కపట సహోదరుల వల్ల హాని జరుగుద్ది. ఈ కపట సహోదరులు ఎక్కడ ఉంటారు అని అంటే మనతోనే ఉంటారు, పక్కనే ఉంటారు. కపట సహోదరుల వల్ల హాని జరుగుద్ది. ఈ కపట సహోదరులు ఎవరు అనంటే ప్రభునందు విశ్వాసం ఉంచి తమ యొక్క విశ్వాసమును చెరుపుకున్నవారు. విశ్వాసమును చెరుపుకున్నవారు అనంటే విశ్వాసంలో నిలకడగా లేనివారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. కాబట్టి విశ్వాస విషయంలో చెడిపోయిన వారు, విశ్వాసం పాడైపోయింది, విశ్వాసం పాడైపోయింది. అలాంటి వారు సహోదరులకి కపట సహోదరులుగా తయారైపోతారు. కపట సహోదరులు, వీరితో ప్రమాదం. ప్రభు సంఘము ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. నిజానికి లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా హాని చేయాలనుకుంటే, లోకంలో ఉన్న ఎవరైనా కావచ్చు హాని చేయాలనుకుంటే ప్రభుకు ఎదురెళ్తున్నట్టు. ప్రభు నందున్న వారైనా కానీ తన సహోదరుడికి హాని చేస్తుంటే ప్రభుకు ఎదురెళ్ళినట్టే.
అందువలన ఎవరైనా సంఘాన్ని కానీ సహోదరులు కానీ పాడైపోవడానికి పనిచేస్తుంటే అలాంటి వారికి దేవుడు లేకపోతే ప్రభు విరోధి అవుతారు. కపట సహోదరులు మన పక్కన ఉన్నప్పుడు అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. అందువలన కపట సహోదరులు అని అన్నప్పుడు ఇందులో అన్యులు ఉండరు, అలాగే మత్స్యాక వారు కూడా ఉండరు. ఎవరు ఉంటారంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జాబితాలో ఎవరైతే ఉన్నారో వారు ఉంటారు. కపట సహోదరులు, ఈ కపట సహోదరుల వల్ల మనకు అనేక నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో సౌలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు శిరస్సు సౌలు. 12 గోత్రాలకు శిరస్సు. అందరిని పరిపాలించాలి, వారి క్షేమం ఏంటో తెలుసుకోవాలి, వారిని పరిపాలించాలి. శత్రువులు తమ మీద యుద్ధానికి వస్తే తనే ధైర్యం వహించి యుద్ధం ముందుండి జరిపించాలి. శత్రువులతో యుద్ధం చేయాలి, కానీ మన తరపున ఉండి శత్రువులతో పోరాడే ఒక యోధుడు మన పక్షాన ఉన్నప్పుడు కపట సహోదరులు అక్కడ ఉంటే శత్రువులతో యుద్ధం చేయడం అని శత్రువులతో ఆయన ఏకీభవించి తన సహోదరుని నాశనం చేయడానికి ఆలోచన చేస్తారు. సౌలు ఏం చేశాడంటే, యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లతో, ఈ నెల్లి చేయలేదు, భయపడ్డాడు. దావీదు వెళ్ళాడు, గొల్యాతుని చంపేశాడు, తిరిగి వచ్చేశారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్త్రీలు పాటలు పాడుతున్నారు. నచ్చలేదు. నచ్చకపోయేసరికి దావీదు మీద విషపు చూపు నిలిపాను అన్నారు. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నాడు. కాబట్టి నాట నుండి ఒకే దేవుని కలిగిన వారు, ఒకే నిబంధన కలిగిన వారు, ఒకే ధర్మశాస్త్రం కలిగిన వారు సోదరులు. సౌలు ఏం చేయబోతున్నాడంటే దావీదును లేకుండా చేయడానికి ఆలోచన చేశాడు. ఎలాంటి ఆలోచన జాగ్రత్త గమనించండి. తనకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరిలో తన యొక్క పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అనుకుని మాట్లాడించాడు. దావీదు దాన్ని ఏమన్నాడంటే, నేను అల్పుణ్ణి, రాజుకు అల్లుడవ్వడం అంటే చిన్న విషయమా అన్నాడు. సౌలు తన పెద్ద కుమార్తెను వేరే అతనికి పెళ్లి చేశారు. అక్కడ అతను చేసిన ప్లాన్ ఏంటి అని అంటే 18వ అధ్యాయం 17వ వచనంలో, 18వ అధ్యాయం 17వ వచనం, సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకు ఇత్తును, నువ్వు నా పట్ల యుద్ధశాలిగా ఉండి యెహోవా యుద్ధము జరిగింపవలన నేను అన్నాడు. కాబట్టి దావీదు నా పెద్ద కుమార్తె నీకు ఇస్తాను, నువ్వు యుద్ధాన్ని నువ్వే ముందునే నడిపించాలి అన్నాడు. ఇంత ప్లాన్ ఏంటంటే దావీదుని చంపేయాలి, అయితే నేను చంపినట్టు నా హస్తం కనబడకూడదు. మరి ఎలా చంపాలి? దావీదుని ముందు వరుసలో నిల్చోబెట్టి దావీదుని ముందు పంపించాలి.
శత్రువులు వస్తారు, ఫిలిస్తీన్లు దావీదు మీద పడతారు, చంపేస్తారు. కపట సహోదర ప్రేమ. అందువల్ల కపట సహోదరుల వల్ల ఆపదలు దేవుడు తప్పించారు. ఆ తర్వాత సౌలు తన చిన్న కుమార్తె దావీదుని ఇష్టపడుతుంది అన్న సంగతి తెలుసుకొని, ఓహో అయితే ఈసారైనా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, ఈమె ద్వారా నేను దావీదుని చంపేయవచ్చు అనుకున్నాడు. 20వ వచనంలో, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్లును ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద నుండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని అన్నాడు. కాబట్టి ఫిలిస్తీన్ల చెయ్యి తనకి విరోధంగా, అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. కపట సహోదర ప్రేమ, కపటపు ప్రేమ. నిజానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన తర్వాత తన కుమార్తె విధవరాలుగా ఉండాలని ఏ తండ్రి కోరుకోడు కదా, ఏ తండ్రి కోరుకోడు. మరి సౌలు దావీదుని చంపేస్తే తన కుమార్తె విధవరాలు అయిపోద్ది, అది ఆయనకి అవసరం లేదు, దావీదు లేకుండా పోవాలంతే అని. అందువలన కపటపు ప్రేమ అనేది ప్రమాదము. అందులో మనకంటే పైవారుగా ఉన్నవాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తున్నట్టు చూపించి కపటంగా ప్రవర్తిస్తుంటారు కొన్ని సందర్భాల్లో. మరొక ఉదాహరణ మాట్లాడతాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను ఏం చేశాడంటే శపించబడిన ధనంలో నుంచి తీసుకొని తన డేరాలో మట్టి తవ్వి దాచిపెట్టేశాడు. వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు సోదరులు, అనేక మంది రాలిపోయి వచ్చేసారు, అనేక మంది చంపబడి వచ్చారు, తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ జరిగింది మనలో లోపం, మనలో ఎవరో ఆజ్ఞను అతిక్రమించారు అని విచారించారు, ఎంక్వైరీ చేస్తే దొరికాడు దొంగ. చెప్పొచ్చు కదా, చెప్పలేదు. కపటంగా ప్రవర్తించటం. అందువలన సహోదరుడు ఎవరు కూడా హాని చేయడు, కపటపు సహోదరుడు హాని చేస్తాడు. నిజానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు అన్న మాట రాయబడి ఉంది ఫిలెమోను పత్రికలో. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు అతడు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. అందువల్ల సహోదరులు ప్రయోజనకరమైన వాళ్ళు, హాని చేసేవారు ఉండరు. కపటపు సహోదరులు హాని చేస్తారు. మనకు తెలిసినట్టుగా ఇస్కరియోతు యూదా పక్కనే ఉండి ప్రభు నమ్మేశారు. ఈ సంగతి ప్రభువుకు తప్ప మిగతా అపోస్తులు ఎవరికి తెలియదు. అలాంటి వారితో ప్రమాదం. అందువలన అక్కడ ఏమన్నాడంటే, ఎవడైనా తనకు హాని చేశాడని ఒకడు అనుకుని ఎడలా అని. ఎవడైనా తనకు హాని చేశాడని అనుకుంటే, మీరున్నారు, నేనున్నాను, మీకు హాని చేశాను అని మీరు అనుకున్నారు. అప్పుడు ఏమన్నాడంటే, చదువుతాం ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేశాడని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు అన్నాడు. కాబట్టి సహనం ఇరువైపులు కావాలి. నేను హాని చేసిన మీకు అనిపిస్తే మీరు సహించాలి. నిజానికి సహనం అనేదాన్ని మనం కోల్పోతాం. మనము ప్రాచీన స్వభావం వదులుకోకపోతే ప్రాచీన పురుషుడు మనలో నుంచి బయటకు వస్తారు.
పాత మనిషి మన నుంచి బయటకు వస్తారు. సహనం అనేది రాదు. అందువల్ల నేను రెచ్చిపోతే, అవతల ఆ మనిషి రెచ్చిపోతే సహనం అనేదానికి చోటు ఉండదు. సహనం అనేదానికి చోటు ఉండదు. నిజానికి ప్రభువైన యేసు తన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు ఎలాగైతే సమాధానముగా ఉన్నారో, తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా అంతే సమాధానంగా ఉండేటట్టుగా అనుగ్రహించి వెళ్ళిపోయారు. సమాధానమును అనుగ్రహించి వెళ్ళారు ప్రభువైన యేసు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, 27వ వచనం డైరెక్ట్ గా చదివేస్తాను. 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. కాబట్టి నా శాంతి, నేను ఎలాగైతే సమాధానముగా ఉన్నానో మీరును సమాధానంగా ఉండండి. సహోదరుడు మీకు హాని చేస్తే మీరు సహించండి. ఎవరైతే హాని చేశారో ఆ మనిషి సహించాలి, మళ్ళా రెచ్చిపోకూడదు. ఎవరైతే హాని చేసేడని బాధపడుతున్నాడో ఆ మనిషి కూడా సహించాలి. అంటే ఇరువైపుల సహనం అవసరం అన్నాడు. నిజానికి సహనం అనేది క్రూరత్వాన్ని అణచేసేస్తాయి. ఎన్నో హింసలు జరగకుండా ఆపేస్తాయి సహనం. ప్రభువైన యేసు సహించారు. పేతురు కత్తి తీశారు, సహనం కాదు, హింసను ప్రేరేపించారు. ప్రభువైన యేసు ఒకవేళ తన యొక్క సహనాన్ని కోల్పోయి హింసను గురించి మాట్లాడి ఉంటే ప్రభు అన్నారు, నేను ఒకవేళ తండ్రిని వేడుకుంటే 12 వ్యూహాల సైన్యం కంటే ఎక్కువైన సైన్యాన్ని దేవుడు నాకు పంపిస్తారని. సహనం అవసరం. ప్రభువైన యేసు అది మాదిరి చూపించి వెళ్ళిపోయారు. అందువలన సహోదరులో ఒకరు హాని చేస్తే, నిజానికి మనం ఎవరికి పెద్దగా హాని చేయం, కానీ ఏం చేస్తామంటే సహోదరుడు నొచ్చుకునేలాగా మాట్లాడతాం. సహోదరుడు నొచ్చుకునేలాగా మనం బాధ పెడతాం, ఇబ్బంది పెడతాం. సహోదరుడైనా కావచ్చు, సహోదరిమణైనా కావచ్చు. వారు ప్రభు రక్తంలో కడగబడిన వారిని సంగతి మర్చిపోతాం. నోటితో దురుసుగా మాట్లాడతాం. సహోదరుడు నొచ్చుకుంటాడు. అందువలన మనము ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం హాని చేసే పరిస్థితి దాకా వెళ్ళొద్దు. ఒకవేళ హాని చేసే ఆ లక్షణం వచ్చేస్తుంది అనుకోండి, కపటపు బుద్ధది. లోపల ఒకలాగా, లోపల క్రూరత్వాన్ని పెట్టుకుని బయట ప్రేమ ఉన్నట్టుగా కనపరచుకోవడం. అందువలన ఎవడైనా హాని చేశాడని ఒకడు అనుకుని ఎడల, తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల అని ఏమన్నారంటే సహించుకోవాలి, ఒకరినొకడు సహించుకోవాలి అన్నాడు. ఒకరినొకడు సహించుకోవాలి. మరొక సంగతి చెప్తున్నాను, ఎవరు హాని చేసే అవకాశం ఉందంటే ఆనాడు ప్రభువును వెంబడిస్తున్న వారు, ధర్మశాస్త్రం పొందుకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే అయితే అది ఎలాంటి విశ్వాసమో ప్రభు తేటపరుస్తారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. భౌతిక సంబంధంగా ప్రభు యొద్ద ఆహార పానీయాలు దొరుకుద్దని వెంబడించేవారు. వారే ప్రభువైన యేసు ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు 8వ అధ్యాయంకి వెళ్తే ప్రభువును నమ్మిన యూదులతో ప్రభు మాట్లాడినప్పుడు అనేక సంగతులు సత్యం మాట్లాడారు. పాపం చేసిన ప్రతివాడు పాపమునకు దాసుడు అని. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలు చేస్తారు అన్నాడు.
మా తండ్రి అబ్రహాం అన్నారు, సంబంధించిన క్రియలు చేస్తారు, మీరు చేయట్లేదు అన్నారు. రాళ్ళు తీసుకున్నారు, కొట్టి, ఎవరు వీరు? ధర్మశాస్త్రం పొందుకున్నవారే. అందువలన హాని చేయాలి అన్న అపవాది సంబంధించిన వారి జీవిత లక్షణాలు ఉంది. హాని చేసే లక్షణం అపవాదిదే. కపటపు ప్రేమ చూపించేది అందువల్ల హాని చేస్తే సహించుకోవాలి. మీకు ఇబ్బంది పెట్టేస్తున్నానేమో, సంగతులు అర్థమవుతుందో లేదో మీకు ముగించేస్తా. 13వ వచనం, ఎవడైనా తన ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. కాబట్టి సహించుకోవాలి, క్షమించుకోవాలి. ఎందుకు క్షమించినలాగున మీరును క్షమించుడి, ప్రభువునేసు మిమ్మల్ని క్షమించినలాగున. మనల్ని క్షమించారు. మనల్ని క్షమించారు అని అంటే విరోధముగా లేచిన వారిని క్షమించారు. దేవుని యొక్క లక్షణాలు కలిగిన ప్రభువునేసుకు ఒకే స్వభావం కలిగిన వారు దేవునికి విరోధముగా లేచారంటే ప్రభు కూడా విరోధముగా లేచినట్టే. అందువల్ల ప్రభు నుండి విశ్వాసం ఉంచి పాత జీవితాన్ని సమాధి చేసి నవీన స్వభావాన్ని చేయరు. సహోదరులకి హాని చేయరు, సహోదరిమణికి హాని చేయరు, సహించుకుంటారు, క్షమించుకుంటారు. క్షమించినలాగున మీరు ఒకరినొకరు క్షమించుకునుడి అన్నారు. అందువల్ల క్షమాగుణం అనేది సహోదరుల మధ్య అది ఉన్నప్పుడు బాంధవ్యాన్ని బలోపేతం చేస్తుంది. క్షమాగుణం, నేను తప్పు చేశాను, ఏదో మాట మీరు బాధపడ్డారు, బంధం అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు, అతని వల్ల మాకు ఇబ్బంది అనేస్తారు. మీరు ఆ సంగతి నాకు తెలిసింది, నేను దూరం అయిపోతాను. అదే క్షమాగుణం అనేది ఉందనుకోండి, మీరు క్షమించారు, నేను బంధాన్ని బలపరుస్తుంది. కాబట్టి అపోస్తలుల కాలంలో ఎలాగైతే యూదులు ప్రవేశించారో సంఘంలో, అన్యజనులు ఎలాగైతే ప్రవేశించారో, అలాగే నేడు కూడా మనం ఒకే ప్రాంతం కాదు, ఏజెన్సీ ప్రాంతం మీద వేరే వేరే ప్రాంతాలు మనవి సమస్యలు కలగొచ్చు. ప్రవేశించిన తర్వాత కొన్ని భాష శైలిని బట్టి ఇబ్బందులు కలగొచ్చు. మనకు సహించుకుంటూ ముందుకెళ్దాం. ఇది పరలోకమందు దేవుడు ప్రభువును ఈ బాంధవ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో, కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొని, అది ఎవరిచ్చిన సమాధానం? ప్రభువునేసు తన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించిన సమాధానం. దాని ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలంటే సమాధానమే. అందువలన సహనం అనేది అవసరం. హాని చేయనివాడే సహోదరుడు, హాని చేసేవాడు కపట సహోదరుడు. అందువలన మనం ప్రభులో వృద్ధి చెందాలని, క్షమించే విషయంలో
కొన్ని విషయంలో మనం అభివృద్ధి చెందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా